ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆమె కోర్టులు కేసులు అని తిరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే కోర్టుకెళ్తే కనీసం 10-15 ఏళ్ళు టైం పడుతుంది ఓ కొలిక్కి రావడానికి. పోలీసుల గురించి కేసుల గురించి మీరు టెన్షన్ పడకండి, అవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తే అంతా మనకు కావాల్సిన విధంగా చూసుకుంటారు. ఇదేమీ నేను డీల్ చేస్తున్న ఫస్ట్ ల్యాండ్ కాదు. పర్వాలేదు, మాట్లాడండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రాజీవ్, ఈ ప్లేస్ మన ప్రాజెక్ట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ వాడికి ల్యాండ్ బాగా నచ్చినట్టుంది. మిగతా విషయాలు కూర్చొని మాట్లాడుకుందామా? సో పేమెంట్ ఎలా సెటిల్ చేస్తారు? బిజినెస్ పర్పస్ కోసం కదా సార్, వైట్లో తీసుకోండి. నాకు బ్లాక్లోనే కావాలి. మొత్తం బ్లాక్ అంటే కష్టం సార్. సగం వైట్ సగం బ్లాక్. ఏమంటారు సార్? సరే, మీరు ఒక పని చేయండి. సగం అయితే బ్లాక్ ఇవ్వండి, మిగతాది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏం రాజీవ్, చేయగలమా? మేనేజ్ చేయొచ్చు. డన్ సార్. నేను ఈలోపు డాక్యుమెంట్స్ రెడీ చేయిస్తాను. అమౌంట్ రెడీ చేసుకోండి. ఈ కుర్చీలో కూర్చునే అధికారం నీకు లేదు. లంచ్ టైం అవుతుంది కదా, వెళ్ళి బెల్ కొట్టు. అయ్యో, ఏంటిది? అన్న కూడా ఫోన్ ఎత్తడం లేదు. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చేమో. మాట్లాడండి సార్. పర్వాలేదు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అంజయ్, హయత్ నగర్ విజయవాడ హైవే పక్కన 6 ఎకరాల బిట్ ఉంది కదా, దాని డాక్యుమెంట్స్ రెడీ చేయించు. నీకు తెలుసుగా, ఇంతకుముందు మనం మిగతా ల్యాండ్స్కి ఎలా చేశామో అలాగే నీకు రావాల్సింది నీకు పంపిస్తా. త్వరగా రెడీ చేయి. పేపర్స్ రెడీ అవ్వగానే మీకు పంపిస్తాను. ఇంకొన్ని సైట్స్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తా. ఇది యాదాద్రి దగ్గరున్న ల్యాండ్. వేరే వాళ్ళతో డీల్ చేశాం, కానీ టైంకి వాళ్ళు సెటిల్ చేయలేదు. అందుకే డీల్ క్యాన్సిల్ చేశాను. అబ్బో, చంపేమో వాచిపోయింది, పోస్ట్ ఏమో ఊడిపోయింది. అబ్బా, అబ్బో, ఈ కష్ట సమయంలో ఫోన్ ఒకటి. అబ్బా, ముసలి బాలరాజు ఎందుకు చేస్తున్నాడు? టైం పాస్కి నా టైం తింటుంటాడు. హలో ఓల్డ్ అంకుల్, ఏం చేస్తున్నావురా? పొద్దున్న 2 వడలు తిన్నాను, అవి అరిగించుకునే పనిలో ఉన్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు అంకుల్? ఈ పాటికి ఒక హాఫ్ అయినా అయి ఉండాలి. ఒరే, ఆది ఎక్కడరా? ల్యాండ్ డీలింగ్ అని వెళ్ళాడులేండి. అవును, ఏమైంది? గొంతులో ఏదో కంగారు, మాటలో ఏదో తడబాటు కనిపిస్తుంది. ఒరే, శివగామి ఆఫీస్కి వచ్చిందిరా. నన్ను పనిలోంచి పీకేసి ఆ ప్లేస్ లో మేనేజర్ని కూర్చోబెట్టిందిరా. వాడు నన్నే టీ తెమ్మన్నాడురా. 20 రూపాయలు కూడా ఇచ్చాడ్రా. మరి తెచ్చారా? ఒరే, సీరియస్ గా ఉంటే కామెడీ చేస్తావేంట్రా?
ఇక్కడ మా పరిస్థితి కూడా అదే. ఏమి చేయలేక కామెడీ చేస్తున్నాను అంకుల్. మీ పరిస్థితి అదేనా? అక్కడ ఏమైంది? శివగామి ఇక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిందా? రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారాలు మీరే చూసుకోవాలి. ఓకే, షూర్ మేడం. అది జరిగింది అంకుల్. ఆదికి విషయం చెప్పు. నేను ఫోన్ చేశానని చెప్పరా, సరేనా? అంకుల్ 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 కష్టాలు పంచుకుందామంటే కాల్ కట్ చేశాడే. ఓల్డ్ బాలరాజు. ఆ షార్ట్ లెగ్ గడికైనా కాల్ చేద్దాం. ముసలుడు పెట్టేస్తే ఈవిడెందుకు కాల్ చేస్తుంది? కనీసం ఈవిడతోనైనా కష్టాలు పంచుకుందాం. హలో. ఏయ్, అన్నెక్కడా? ల్యాండ్ డీలింగ్ కి వెళ్ళారు. నువ్వెక్కడ చచ్చావు? నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను మేడం. ఏంటంత కంగారుగా ఉన్నారు? ఎనీథింగ్ సీరియస్? ఏయ్, పర్లేదు, వదిలేయ్. పర్వాలేదు, చెప్పండి మేడం. చెప్పుకుంటేనే కదా విషయాలు తెలిసేది, పంచుకుంటేనే కదా భయాలు తగ్గేది. అర్థమైంది. ఏంటి నీకు అర్థమైంది? నీ బొందా. శివగామి గారు వచ్చారు. మిమ్మల్ని మీ పోస్ట్ లో నుంచి పీకేసి శ్రీనాథ్ నా పోస్ట్ లో కూర్చోబెట్టారు. మీకు ఊడ్చే పనో కడిగే పనో అప్పచెప్పుంటారు. అదే కదా మీ కంగారు కారణం. నీకెలా తెలుసురా? ఎందుకంటే మేము విక్టిమ్సే, సేమ్ టు సేమ్. మీకు విషయం తెలుసా? నాకు బాలరాజ్ అంకుల్కు సేమ్ టు సేమ్ జరిగింది. కాకపోతే నాది కొంచెం బెటర్ పోస్ట్, ప్యూను. పెట్టండి ఫోన్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నన్ను మాత్రమే తీసేసింది అనుకున్నా, అందరూ అదే పరిస్థితి. I am so happy. బాగా నొప్పిగా ఉంది. చాలా రోజులు గుర్తుండేలా కొట్టింది. ఎక్కడ పెట్టాను? ఇక్కడే ఫోన్ పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నా. అన్నయ్య ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఎప్పటి నుంచో కాల్ చేస్తుంటే తీరిగ్గా నువ్వు ఇప్పుడు చేస్తున్నావా? ఫోన్ ఎందుకు తీయలేదు? ఫోన్ ఎక్కడో పెట్టి వెతుక్కుంటూనే ఉన్నానన్నా. ఇప్పుడు కనిపించింది. అన్నిసార్లు కాల్ చేసేవేంటి? ఏమైంది? శివగామి ఆఫీస్కొచ్చి దిమ్మ తిరిగేలాంటి పని చేసింది. ఏం చేసిందన్నా? బాస్ అయిన నన్నే ఆఫీస్ బాయ్ని చేసింది. నెక్స్ట్ టైం ఇంకొక ఫార్మా కంపెనీ పడుతుంది. ఫార్మా కంపెనీ పడ్డాక ఇప్పుడు దాని ప్రాపర్టీ 100 కోట్లు, అక్షరాల 100 కోట్లు. ఫార్మా కంపెనీ పడితే అదే 200 కోట్లు అవుతుంది. మీరు అక్కడ మల్టీప్లెక్స్లు కట్టినా, షాపింగ్ మాల్స్ కట్టినా మీకు 500 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది. అది సంగతి. అర్థమైందా? యాదాద్రి ల్యాండ్ ప్రాబ్లంలో ఉంది. శంషాబాద్ దగ్గర ల్యాండ్ చెప్పారు కదా, ఆ పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఆ పేపర్స్ రెడీ చేయిస్తాను. ఓకే. మెట్రో ఎక్కడి వరకు వస్తుంది తెలుసు కదా? ఒక్క నిమిషం. చెప్పరా. అమ్మయ్యా, ఫోన్ ఎత్తరా బాస్. మునిగిపోయాం బాస్, పూర్తిగా మునిగిపోయాం. చుక్కలు, పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు బాస్. ఎవరు? ఇంకెవరు? మీ వదిన.
పిచ్చి పోయింది, మామూలుదైపోయింది. మావయ్య ఆఫీసులో ఆయన ప్లేస్ లో వేరే మేనేజర్ కూర్చోబెట్టింది బాస్. నందిని కూడా సేమ్ టు షేమ్. అంతేకాదు బాస్, ఇక్కడికి వచ్చి నన్ను నా ప్లేస్ నుంచి పీకేసి ఆ రామ్ కుమార్ని కూర్చోబెట్టింది బాస్. మీకోసం అందరూ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాం బాస్. మీరేమో ఫోన్ ఎత్తడం లేదు. అందరూ భయపడిపోయారు బాస్. నేను చూసుకుంటా.